నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనాన్ని 9వ వచనాన్ని గమనించినట్లయితే, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకునము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బోధిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితే కదా. గమనించండి, ఇక్కడ భక్తుడైనటువంటి నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క పితరులు చేసినటువంటి పాపాలను బట్టి, దేవుని మీద చేసినటువంటి తిరుగుబాటును బట్టి యెరూషలేము యొక్క ప్రాకారములు కాల్చబడి, మందిరం అంతా కూడా అగ్ని చేత కాల్చబడి సమస్తము కూడా నష్టపోయి దేవుని యొక్క నామము అక్కడ చెడిపోవడానికి కారకులవుతూ వచ్చారు. ఎప్పుడైతే ఈ సమయాన్ని ఆ యొక్క సంగతులు తెలుసుకున్నటువంటి నెహెమ్యా ఆయన యొక్క హృదయంలో ఎంతో చింత కలిగిన వాడై దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనకు ఎంతగానో మొరపెట్టుకుంటున్నాడు. అయితే ఆయన దేవుడు ఏమి చెప్పాడో, ఆయన ఏం చేస్తానన్నాడో అవన్నీ కూడా పితరుల యొక్క మాటలను బట్టి ఆయన వివరిస్తున్నాడు. ఇక్కడ ప్రజల నిబంధనకు అపనమ్మకంగా ఉంటే దేవుడు జనులలోనికి ఇశ్రాయేలును చెదరగొట్టును అని మోషే చేసినటువంటి హెచ్చరికను నెహెమ్యా ఇక్కడ సూచిస్తున్నాడు. ఎందుకంటే తరువాత పశ్చాత్తాపపడితే పునరుద్ధరణ జరుగుతుందని మోషే ద్వారా చేసిన వాగ్దానాన్ని అతడు ఎంతో వివరంగా చెబుతూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 9వ వచనంలో చదువుకుంటూ వచ్చాం. అయితే నా వైపు తిరిగి అనే మాట ద్వారా పశ్చాత్తాపం అనే అంశాన్ని నెహెమ్యా ఇక్కడ వివరిస్తున్నాడు. పశ్చాత్తాపం అనే మాటకు ప్రాథమికంగా పాత నిబంధనలోని ఉపయోగించినటువంటి పదం పాపం నుంచి తొలగి దేవుని వైపుకు మళ్ళుకోవడా అని తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయులు నీవు ఐగుప్తు నుంచి తీసుకువచ్చిన నీ ప్రజలు అని దేవునికి జ్ఞాపకం చేస్తూ మోషే తన ప్రజల పాపాల కోసం దేవునికి విజ్ఞాపన చేశాడు. నెహెమ్యా కూడా దేవుడు విడిపించిన ఆయన దాసులకు ఆయన జనులు అంటూ తన ప్రజల కోసం ప్రార్థిస్తూ వచ్చాడు. చూడండి ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా మనం ఎన్నో విధాలుగా దేవుని సన్నిధిలో మనము అవిధేయతగా జీవిస్తూ వచ్చిన వారమే. అయితే ఏదో ఒకనాడు మనము దేవుని యొద్దకు వచ్చి మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఒకవేళ దాన్ని మన జీవితంలో అలాగే కప్పుకుంటే కనుక దేవుడు మనను క్షమించలేడు. దేవుని యొద్ద పాప క్షమాపణ, నిత్య జీవానికి మోక్షణ కలగాలంటే మనము ప్రతి దినము ప్రతి సమయము దేవుని యొక్క పాదముల చెంత మన పాపములు ఒప్పుకుంటూ నెహెమ్యా వలె విజ్ఞాపన చేసేవారముగా జీవించినట్లయితే కనుక దేవుడు మన యొక్క కుటుంబాలను, మన జీవితాలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కనుక నెహెమ్యా ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయము 5, 6, 7 వచనాలు కనుక చూసినట్లయితే, ఆయన ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా అనేటువంటి మాటల ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని ఎప్పుడు కూడా మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో దేవుడు మన యొక్క పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి ఆయన కొరకైనటువంటి స్వాస్థ్యముగా ఆయన రాజ్యములో మనల్ని ఒక పాలి భాగస్తులుగా చేసుకొని తన బిడ్డల కొరకైనటువంటి చేసినటువంటి గొప్ప దీవెనలను దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక అటువంటి దీవెనలను మనం పొందుకొని దేవుని యొక్క పాత్రలుగా మనం జీవించేవారుగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నెహెమ్యా వంటి జీవితం మాలో కూడా అనుగ్రహించి మా పాపములు, మా పితరుల పాపములు నీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి నీ యొక్క క్షేమమును మేము పొందుకొని నీ రాజ్యానికి వారసులకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మందిరమునందు నివసించువాడా